హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జేసన్ వెబ్ టోకెన్స్ గురించి నేర్చుకుందామండి. సో జేసన్ వెబ్ టోకెన్, దీన్నే మనము జేడబ్ల్యూటీ అని కూడా అంటాం కదా. సో జేడబ్ల్యూటీ అంటే ఏంటి అనేది చూద్దామండి క్లియర్గా. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం స్టేట్ఫుల్కి స్టేట్లెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది వెరీ క్లియర్గా మాట్లాడాము. స్టేట్ఫుల్లో మనము సెషన్ అంటే ఏంటి, కుకీ అంటే ఏంటి, వాటి ద్వారా స్టేట్ఫుల్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది కూడా మనం క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో స్టేట్లెస్ అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు ఉండేటటువంటి ఒక ఆప్షన్ వచ్చి జేడబ్ల్యూటీ అండి. సో ఇప్పుడు ఎక్కువగా పాపులర్గా యూజ్ చేస్తున్నటువంటి స్టేట్లెస్ అథెంటికేషన్ అంటే ఏంటి? సో ఒక టోకెన్ని క్రియేట్ చేయడం. సో సర్వర్ అనేది టోకెన్ని క్రియేట్ చేసి ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు టోకెన్ని క్రియేట్ చేసి ఆ రెస్పాన్స్తో పాటు క్లయింట్కి పంపిస్తుంది. క్లయింట్ ఆ టోకెన్ని గుర్తుపెట్టుకొని అంటే తన సిస్టంలో ఎక్కడో స్టోర్ చేసుకొని సో దాని ద్వారా మళ్ళీ నెక్స్ట్ టైం రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. సో అప్పుడు టోకెన్ అనేది ఇక్కడికి వస్తుంది, అది వ్యాలిడేట్ అవుతుంది. వ్యాలిడేట్ అయ్యి టోకెన్ కరెక్టే అయితే అప్పుడు నెక్స్ట్ రెస్పాన్స్ అనేది వస్తుంది అని చెప్పాము. సో ఇక్కడ సర్వర్ తాలూకా మెమరీలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా క్లయింట్కి సంబంధించినది స్టోర్ అవ్వదు అని కూడా క్లియర్గా మాట్లాడాం. మీరు ఒకవేళ ఈ సెషన్ మిస్ అయ్యి ఉంటే స్టేట్ఫుల్ స్టేట్లెస్ది అది చూసి తర్వాత జేడబ్ల్యూటీ చూడండి, మీకు 100% క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్టేట్లెస్ని ఇంప్లిమెంట్ చేయాలంటే సర్వర్ అనేది టోకెన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ టోకెన్ని ప్రిపేర్ చేసుకునే మెథడాలజీస్లో ఒకటి బాగా పాపులర్గా ఉన్నది జేడబ్ల్యూటీ అనమాట. ఇప్పుడు బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నది జేడబ్ల్యూటీ అనమాట. సో జేసన్ వెబ్ టోకెన్ అంటారు దీన్ని. సో జేసన్ వెబ్ టోకెన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఓకే, సో ఏ విధంగా దీని తాలూకా టోకెన్ అనేది క్రియేట్ చేయబడుతుంది అనేది మనం క్లియర్గా మాట్లాడదామండి. ఓకే, సో దానికోసం మీకు జేడబ్ల్యూటీ అఫీషియల్ వెబ్సైట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జేడబ్ల్యూటీ అన్నది కూడా ఏదైతే మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా స్టేట్లెస్ స్టేట్ఫుల్కి చెప్పాం కదా. సో ఈ టాపిక్స్ అన్నవి కేవలం ఏ జావాకో ఏ పైథాన్కో డెడికేట్ కాదు. సో దీస్ ఆర్ కామన్ టు ఆల్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఓకే, సో ఈ జేడబ్ల్యూటీ అన్నది ఏదైతే ఉందో జే అని ఉందనేసి ఇది జావాకి రిలేటెడ్ అని అనుకోవద్దు. ఓకే, సో జే అంటే ఇక్కడ జేసన్. ఓకే, సో జేసన్ వెబ్ టోకెన్. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ కామన్ టు ఆల్ ప్లాట్ఫామ్స్. ఓకే, సో జేడబ్ల్యూటీ అన్నది జావా యూజ్ చేసుకుంటుంది, పైథాన్ యూజ్ చేసుకుంటుంది, అలాగే .NET కూడా యూజ్ చేసుకుంటుంది. సో ఆ టెక్నాలజీస్ యూజ్ చేసి మనం వెబ్ యాప్స్ చేసినప్పుడు అక్కడ కూడా సర్వర్స్ టోకెన్ని జనరేట్ చేయాలంటే అన్నిట్లో కూడా ప్రెజెంట్ స్టేట్లెస్ మెకానిజం అంటే జేడబ్ల్యూటీ ఎక్కువగా పాపులర్లో ఉంది అని మీకు చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా మీకు? రైట్. సో ఫస్ట్ మనం జేడబ్ల్యూటీ అంటే ఏంటో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. సో నేను జేడబ్ల్యూటీ అని చెప్పి సెర్చ్ చేయగానే చూడండి ఫస్ట్ మనకి జేడబ్ల్యూటీ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, jwt.io. మీరు డైరెక్ట్గా అయినా టైప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ జేడబ్ల్యూటీ. సో జేడబ్ల్యూటీ ఎందుకు మనం మాట్లాడుతున్నాం మీకు క్లారిటీ ఉంది కదా. సో ఎందుకు మాట్లాడుతున్నాము? సో స్టేట్లెస్ అథెంటికేషన్ చేయాలంటే ఒక పాపులర్ వే వచ్చి, అది కూడా ఎక్కువగా యూస్ఫుల్గా ఉన్న వే వచ్చి జేడబ్ల్యూటీ ప్రెజెంటు. సో సర్వర్ అనేది టోకెన్ని ప్రిపేర్ చేయాలి అంటే ఉన్న మెథడ్స్లో బాగా సక్సెస్ అండ్ పాపులర్ మెథడ్ వచ్చి జేడబ్ల్యూటీ అని చెప్తున్నాను. సో జేడబ్ల్యూటీ యూజ్ చేస్తే ఒకవేళ సర్వర్ అన్నది టోకెన్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తుంది అనేది మనం మాట్లాడబోతున్నాము. ఓకే, రైట్. సో దానికోసమే మనం jwt.io అనే వెబ్సైట్ని ఓపెన్ చేయటం జరిగింది. సో ఏంటయ్యా ఈ జేడబ్ల్యూటీ అంటే జేసన్ వెబ్ టోకెన్స్ ఆర్ ఓపెన్ industry standard method for representing claims securely between two parties. సో two parties సెక్యూర్డ్గా కమ్యూనికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే అక్కడ మనకి ఒక ఓపెన్ స్టాండర్డ్ వచ్చి జేసన్ వెబ్ టోకెన్. ఆ ఓపెన్ స్టాండర్డ్ ద్వారా స్టేట్లెస్ అథెంటికేషన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అయితే జేడబ్ల్యూటీలో మెయిన్ ఏ విధంగా ఉంటుందయ్యా అని అంటే సో జేడబ్ల్యూటీ టోకెన్ ప్రిపేర్ చేయాలి అంటే
ఓకే, సో సర్వర్ అన్నది JWT యూజ్ చేసుకొని టోకెన్ ప్రిపేర్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ 3 కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయన్నమాట మెయిన్గా. ఓకే, సో JWT టోకెన్ ప్రిపేర్ చేయాలంటే 3 కాంపోనెంట్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఒకటి హెడర్, ఇంకొకటి పేలోడ్, ఇంకొకటి సిగ్నేచర్. సర్వర్ అన్నది JWT యూజ్ చేసి టోకెన్ ప్రిపేర్ చేయాలంటే అందులో మనకి 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఆ 3 పార్ట్స్ని ఇంక్లూడ్ చేస్తూ టోకెన్ అన్నది క్రియేట్ చేయబడుతుంది. ఓకే, సో ఫస్ట్ది హెడర్, ఓకే, అలాగే సెకండ్ది వచ్చి పేలోడ్ అండ్ థర్డ్ది వచ్చి సిగ్నేచర్. ఓకే, సో ఈ 3 పార్ట్స్ని యూజ్ చేసుకొని, ఓకే, ఈ 3 కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని ఫైనల్గా టోకెన్ అనేది క్రియేట్ చేయబడుతుంది JWT యూజ్ చేసి. సో హెడర్ పార్ట్లో ఏముంటుంది, పేలోడ్లో ఏముంటుంది, తర్వాత సిగ్నేచర్లో ఏముంటుంది, ఓకే, ఆ తర్వాత కావలసిన టోకెన్ అన్నది ఎలా క్రియేట్ చేయబడుతుంది అని అంటే, సో ఒకసారి మనం క్లియర్గా JWT వెబ్సైట్లో దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకే, సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదే మనకి టోకెన్ అనమాట. ఓకే, సో సర్వర్ టోకెన్ క్రియేట్ చేస్తుంది కదా, సో క్రియేట్ చేసిన తర్వాత ఆ టోకెన్ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఇందులో 3 పార్ట్స్, ఫస్ట్ది ఇది హెడర్ అనమాట, తర్వాత ఇది పేలోడ్, ఆ తర్వాత ఇది సిగ్నేచర్. ఓకే, సో ఈ 3 పార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఒక అన్రీడబుల్ ఫార్మేట్, ఎవరికి అర్థం కానీ మనం చదవలేని ఒక అన్రీడబుల్ ఫార్మేట్లో టోకెన్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఓకే, సో ఇది క్రియేట్ చేయటానికి సర్వర్ ఏమేమి యూజ్ చేసుకుంటుంది అంటే హెడర్ ఇన్ఫర్మేషన్, పేలోడ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సిగ్నేచర్. ఓకే, సో ఈ 3 పార్ట్స్ని యూజ్ చేసుకొని వాటి హెల్ప్తో మనకి ఈ టోకెన్ అనేది క్రియేట్ అవుతుంది సర్వర్ సైడ్. ఓకే, సో అదే మనకి ఎన్కోడెడ్ అనమాట. అంటే ఏంటి, వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేయబడినటువంటిది మనకి ఫైనల్ టోకెన్. సో ఇంకో ఫార్మేట్లోకి ఎన్కోడ్ చేయబడింది, అంటే అన్రీడబుల్ ఫార్మేట్లోకి ఎన్కోడ్ చేయబడింది. ఓకే, సో తిరిగి ఈ టోకెన్ పట్టుకొని క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం నుండి రిక్వెస్ట్ పెట్టుకుంటాడు. నెక్స్ట్ టైం నుండి అదే టోకెన్ పట్టుకొని రిక్వెస్ట్ పెట్టుకొని ఇక్కడికి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ సర్వర్ ఏం చేస్తుందయ్యా అంటే దీన్ని డీకోడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని తిరిగి డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ ఈ పార్ట్స్ కిందకి డివైడ్ చేసుకొని అంతా కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకొని ఎస్ అంతా సరిపోయింది అని కన్ఫర్మేషన్ చేసుకున్నాక అప్పుడు క్లయింట్కి తిరిగి రెస్పాన్స్ అనేది పంపించటం జరుగుతుంది. అర్థమైందా? సో అయితే ఈ 3 పార్ట్స్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది మనం చూస్తే ఫస్ట్ పార్ట్లో హెడర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇందులో అసలు మనం స్టేట్లెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేస్తున్నాము అంటే ఎస్ వీఆర్ యూజింగ్ JWT మెథడ్ అనేది మెన్షన్ చేస్తాము. అలాగే సో మనకి ఎన్క్రిప్షన్ కోసం ఏ అల్గారిథం యూజ్ చేస్తున్నాము అంటే మనకి ఇక్కడ చాలా అల్గారిథమ్స్ ఉంటాయండి. సో ఎన్క్రిప్ట్ చేయడానికి అందులో ఏ అల్గారిథం యూజ్ చేస్తున్నాము అని అంటే ఆ అల్గారిథం కూడా మెన్షన్ చేస్తాం. సో మనము స్టేట్లెస్ ఏమి టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే JWT, అలాగే ఈ ప్రాసెస్లో ఏ అల్గారిథం యూజ్ చేస్తున్నాము అంటే HS256. అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెడర్లో ఉంటుందన్నమాట. అలా కాకుండా పేలోడ్ పార్ట్లో ఏముంటుందంటే యాక్చువల్ క్లయింట్ ఇన్ఫర్మేషను, టోకెన్ ఇన్ఫర్మేషను ఇందులో ఉంటుందన్నమాట. అంటే ఏంటి, సో క్లయింట్ ఎవరు, క్లయింట్ యొక్క ఐడి, ప్రతి క్లయింట్కి ఒక ఐడి అసైన్ చేయబడుతుంది కదా, ఆ ఐడి ఏంటి, క్లయింట్ తాలూకా నేమ్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా. సో క్లయింట్ తాలూకా సబ్జెక్ట్ అంటే క్లయింట్ తాలూకా ఐడి అనమాట. అలాగే క్లయింట్ తాలూకా నేమ్, ఆ తర్వాత ఈ టోకెన్, పర్టికులర్ టోకెన్ అనేది ఏదైతే ఉందో ఆ టోకెన్ సర్వర్ ఏ టైంకి క్రియేట్ చేసి ఇష్యూ చేసింది, ఇష్యూడ్ ఎట్. ఓకే, టోకెన్ అనేది ఏ టైంకి క్రియేట్ చేయబడి ఇష్యూ చేయబడింది. ఇక్కడ మనం ఇదేంటంటే మిల్లీ సెకండ్స్లో చెప్తాం అనమాట అంతా కూడా. సో ఈ మిల్లీ సెకండ్స్ని మళ్ళీ టైంలోకి సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుంది. సో చూసారా, దీని మీద నేను మౌస్ పాయింట్ చేస్తే నాకు డే టు టైము అంతా కూడా చూపిస్తుంది కంప్లీట్గా. ఓకే, సో అలా మిల్లీ సెకండ్స్లో మనం ఇస్తాం అనమాట. సో మొత్తానికి
క్లయింట్ ఎవరు, అతని తాలూకు ఐడి ఏంటి, అతని తాలూకు నేమ్ ఏంటి, టోకెన్ ఎప్పుడు ఇష్యూ చేశాము, ఎప్పుడు ఎక్స్పైరీ చేయబడుతుంది, ఎక్స్పైరీ డేట్ టైం ఎప్పుడు, అదంతా కూడా టోకెన్కి సంబంధించినది, క్లయింట్కి సంబంధించిన యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేలోడ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత థర్డ్ పార్ట్లో ఏముంటుందయ్యా అంటే, థర్డ్ పార్ట్లో ఇది వ్యాలిడేట్ చేయటానికి, ఏదైతే మొత్తం టోకెన్ క్రియేట్ అవుతుందో దాన్ని వ్యాలిడేట్ చేయటానికి ఒక సిగ్నేచర్. సో జనరల్గా డాక్యుమెంట్స్ మీద అది మనదే అని మనం చెప్పడానికి మన సిగ్నేచర్ ఎంత ఇంపార్టెంటో, టోకెన్కి కూడా ఒక సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ ఒకటి క్రియేట్ చేయబడుతుంది. ఆ సిగ్నేచర్ పార్ట్ కూడా లాస్ట్లో యాడ్ చేయబడుతుంది. సో ఆ సిగ్నేచరే మనకి ఈ టోకెన్ కరెక్ట్గా ఉందా లేదా, మధ్యలో ఎవడు మాడిఫై చేశాడా, అసలు సరైన టోకెనే అవునా కాదా అని చెక్ చేయటానికి ఆ సిగ్నేచర్ పార్టే యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ సిగ్నేచర్ పార్ట్ కూడా థర్డ్ పార్ట్గా యాడ్ అవుతుంది. సో సిగ్నేచర్ కూడా ఎలా క్రియేట్ అవుతుందయ్యా అంటే, సో ఏదైతే హెడర్ పార్ట్ ఉందో దాన్ని బేస్64 ఎన్కోడింగ్ అల్గారిథం యూజ్ చేసి దాన్ని ఎన్కోడింగ్ చేసేస్తాము. ఆ తర్వాత పేలోడ్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా బేస్64 అల్గారిథం యూజ్ చేసి ఎన్కోడ్ చేసేస్తాము. సో దీన్ని ఎన్కోడ్ చేసేసి, ఓకే, ఎన్కోడ్ చేయడం అంటే అవి కూడా వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేసేయడం. సో హెడర్ పార్ట్ని వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేసి, పేలోడ్ని వేరే ఫార్మేట్లోకి ఎన్కోడ్ చేసి, రెండింటిని ఎన్కోడ్ చేసిన తర్వాత ఆ రెండిటికి కలిపి ఇంకొకటి ఏంటి యాడ్ అవుతుందంటే సీక్రెట్ కీ ఒకటి యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏదైతే పేలోడ్ హెడర్ ఉన్నాయో ఈ రెండింటినీ కూడా బేస్64 ఎన్కోడింగ్ అల్గారిథం, బేస్64 ఎన్కోడింగ్ అల్గారిథం ఏదైతే ఉందో ఆ బేస్64 ఎన్కోడింగ్ అల్గారిథం అనేది యూజ్ చేసుకొని, సో ఇది ఒక పర్టికులర్ ఎన్కోడింగ్ స్కీమ్ అనమాట, ఒక ఫార్మేట్ నుండి ఇంకో ఫార్మేట్లోకి మనం చేంజ్ చేయటానికి. ఓకే, సో ఈ బేస్64 ఎన్కోడింగ్ అల్గారిథం యూజ్ చేసుకొని, సో దీన్ని వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేసేస్తాము, దీన్ని వేరే ఫార్మేట్లోకి చేంజ్ చేసేస్తాము. ఆ రెండు పార్ట్స్ వస్తాయి కదా, అవి ప్లస్ ప్రతి సర్వర్కి కూడా ఒక సీక్రెట్ కీ అనేది ఉంటుంది అనమాట. ప్రతి సర్వర్ కూడా టోకెన్ తయారు చేసుకోవడం కోసం ఒక సీక్రెట్ కీ మెయింటైన్ చేస్తుంది. అది ఆ సర్వర్కి మాత్రమే తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఏవైతే ఈ రెండు ఎన్కోడ్ చేయగా వచ్చాయో ఆ రెండింటిని కలిపి ఆ సీక్రెట్ కీ కూడా అప్లై చేస్తుంది. అప్లై చేసి ఆ మూడింటిని కలిపి దాని మీద ఇంకా అల్గారిథం అప్లై చేస్తుంది అనమాట. అల్గారిథం అప్లై చేసి వాటితో మనకి ఏమవుతుందంటే ఒక సిగ్నేచర్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఆ సిగ్నేచర్ అనేది కూడా యాడ్ చేయబడుతుంది అనమాట. ఓకే, ఆ సిగ్నేచర్ కూడా యాడ్ చేయబడుతుంది. ఓకే, సో అలా ఈ 3 పార్ట్స్ కలిపి మనకి ఎన్కోడ్ చేసి మనకి అన్రీడబుల్ ఫార్మేట్లోకి చేంజ్ చేసి అప్పుడు టోకెన్ అనేది క్రియేట్ అవుతుంది. సో టోకెన్ అనేది క్లయింట్కి వెళ్ళిపోతుంది సర్వర్ నుండి, సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్కి వెళ్ళిపోతుంది. క్లయింట్ దాన్ని స్టోర్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుండి రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఆ టోకెన్ పట్టుకొని వచ్చి రిక్వెస్ట్ పెడతాడు. సో ఆ టోకెన్ ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు సర్వర్ ఏం చేస్తుంది అంటే అందులో సిగ్నేచర్ పార్ట్ని మళ్ళీ దాన్ని డిక్రిప్ట్ చేస్తుంది, డీకోడ్ చేస్తుంది. సో మొత్తం టోకెన్ అంతటిని డీకోడ్ చేసి అందులో సిగ్నేచర్ సరిపోయిందా లేదా చూసుకొని, ఎస్ అంతా కరెక్ట్గానే ఉంది, ఇది పర్ఫెక్ట్ టోకెనే, అలాగే టోకెన్ తాలూకా ఎక్స్పైరీ కూడా అయిపోలేదు అని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అంటే కావాల్సిన రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో టోకెన్ కరెక్ట్గా వ్యాలిడేట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం టోకెన్ ఎక్స్పైర్ అయిపోయి ఉండకూడదు, ఇంకా లైవ్లోనే ఉండాలి. ఓకే, అలాంటి సందర్భంలోనే సర్వర్ అనేది రెస్పాన్స్ వెనక్కి ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే జేడబ్ల్యూటీ మెథడ్ అనేది సో 3 పార్ట్స్ని తీసుకొని వాటన్నిటిని ఎన్క్రిప్ట్ చేస్తూ ఒక అన్రీడబుల్ ఫార్మేట్లో టోకెన్ అనేది క్రియేట్ చేయబడుతుంది. ఆ టోకెన్ క్రియేట్ చేసే ప్రాసెస్లో అల్గారిథం ఏదైతే యూజ్ చేస్తున్నామో సిగ్నేచర్ క్రియేషన్కి కానీ ఎన్క్రిప్షన్కి కానీ ఏదైతే అల్గారిథం యూజ్ చేస్తున్నామో ఆ అల్గారిథం చాలా ఇంపార్టెంటు. అలాగే సర్వర్ ఏదైతే ఒక సీక్రెట్ కీ మెయింటైన్ చేసుకుంటుందో
ఈ రెండింటిని ఎన్కోడ్ చేయగా వచ్చిన దానికి ఒక సీక్రెట్ కీ కూడా అప్లై చేసి అప్పుడు కదా మనకి సిగ్నేచర్ క్రియేట్ అవుతుంది. ఆ సీక్రెట్ కీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఆ రెండిటి మీద బేస్ అయ్యే JWT సెక్యూరిటీ అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మొత్తానికి ఈ విధంగా JWT మెథడ్ ద్వారా సర్వర్స్ ఏం చేస్తాయి అంటే స్టేట్లెస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం టోకెన్స్ని క్రియేట్ చేసుకుంటాయి, తిరిగి డీకోడ్ చేసుకుంటూ వాటిని వ్యాలిడేట్ చేసుకుంటూ కరెక్ట్ అయితే రెస్పాన్స్ని పంపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ JWT గురించి. అయితే JWTలో కూడా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. ఓకే, సో JWTలో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఏంటో డిసడ్వాంటేజెస్ అంటే ఒకటి వచ్చి సర్వర్ దగ్గర ఒక సీక్రెట్ కీ ఉంటుంది కదా, ఆ సీక్రెట్ కీ ఇప్పుడే మనం అనుకున్నట్టే ఆ సీక్రెట్ కీ కనుక పొరపాటున ఎవరికైనా హ్యాకర్కి లీక్ అయిపోయింది అంటే ఇంకా అతను ఫోర్జరీ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న అల్గారిథం కూడా, ఓకే, ఏదైతే అల్గారిథం యూజ్ చేస్తామో టోకెన్ క్రియేషన్ ప్రాసెస్లో ఆ సెలెక్ట్ చేసుకున్న అల్గారిథం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అల్గారిథం మీదే సెక్యూరిటీ అంతా ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి సరైన అల్గారిథం సెలెక్ట్ చేసుకోవాలి, లేదు సరైన సెక్యూరిటీకి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆ సీక్రెట్కి ఎవరితోని ఇవ్వకూడదు. అప్పుడే JWT అనేది మనకి సెక్యూర్డ్ మెకానిజం అవుతుంది, లేకపోతే ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అవే మెయిన్ JWTలో ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఈ మధ్య ప్యాసెటో JWTకి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు కొత్తగా ప్యాసెటో అనేది వచ్చింది. ప్యాసెటో అంటే ఏంటి తెలుసా? ప్లాట్ఫామ్ అగ్నోస్టిక్ సెక్యూరిటీ టోకెన్. ప్లాట్ఫామ్ అగ్నోస్టిక్ సెక్యూరిటీ టోకెన్. ఓకే, ప్లాట్ఫామ్ అగ్నోస్టిక్ సెక్యూరిటీ టోకెన్. ఓకే, సో ఏదైతే JWTలో మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటున్నామో, సరైన అల్గారిథం సెలెక్ట్ చేసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది, సీక్రెట్కి లీక్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది, ఇలా JWTలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు కొత్తగా వచ్చినదే ఈ ప్యాసెటో అనమాట. ఓకే, సో ఈ ప్యాసెటో టోకెన్స్ కూడా మనకి దీని మీద కూడా ఖచ్చితంగా ఫ్యూచర్లో సెషన్స్ చేద్దాము. అయితే మనం డెడికేటెడ్గా ఇప్పుడు JWT గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కేవలం దీని గురించే డిస్కస్ చేయడం జరిగింది. సో మొత్తానికి మీకు అర్థమైంది కదా, మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఆ 3 పార్ట్స్ని కలిపి ఒక అన్రీడబుల్ ఫార్మేట్లోకి క్రియేట్ చేశాక వచ్చినదే మనకి టోకెన్గా ఉంటుంది. సో తిరిగి టోకెన్ సర్వర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సీక్రెట్ కీతో దాన్ని డిక్రిప్ట్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని వ్యాలిడిటీ కూడా ఇంకా ఎక్స్పైరీ అవ్వకపోతే అప్పుడు సర్వర్ అనేది రెస్పాన్స్ పంపిస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? రైట్ అండి, థ్యాంక్ యూ.